హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ మీ సంతు. మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే మోపిదేవి గుడికి టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి చెప్తున్నానండి. అంటే విజయవాడ నుంచి మార్నింగ్ మోపిదేవి గుడికి బస్సెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. మోపిదేవి టెంపుల్ అని చెప్పేసి అంటే బస్ వాళ్ళు స్టాప్ చెప్తారండి. అక్కడ దిగిన కరెక్ట్ గా మనకి గుడి ముందరే స్టాప్ ఉండిద్దండి. అక్కడ ఆపేస్తారు మోపిదేవి గుడికి. సో మనకి వెళ్ళడానికి అది ప్రాబ్లం ఏమి ఉండే బస్ ఫెసిలిటీస్ అవి ఉంటాయి కాబట్టి కరెక్ట్ గా గుడి దగ్గర దిగని మోపిదేవి అంటే అమ్మవారి పేరు కాదండి, అక్కడ ఉన్న మండలం పేరు మోపిదేవి మండలం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే వాటి యొక్క ప్రాముఖ్యత నేను చెప్పనవసరం లేదు, చాలా మందికి తెలిసే ఉండొచ్చు. బట్ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో తీసానండి. నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి మీతో షేర్ చేసుకుందామని చేశాను. ఏంటి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోతుందండి. దర్శనం అయిపోయి బయటికి రాగానే సర్పాలతున్న ఒక చెట్టు ఉండిద్దండి. ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు తిరగాలి. తిరిగిన తర్వాత చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అక్కడ మనకి ఏమైనా తీరనుకోరు అంటే ఏమైనా జాబ్ పరంగా కానీ, లేదు ఏమైనా ఫ్యామిలీ పరంగా కానీ, లేదు మ్యారేజ్ పరంగా కానీ, లేదు కొంతమందికి పిల్లలు లేకుండా ఇలా మాట్లాడుతాం సారీ, పిల్లలు లేకుండా మనలో కొంతమంది చాలా ఇబ్బంది పడతామండి. అంటే డాక్టర్స్ చుట్టూ కూడా తిరుగుతాము. డాక్టర్స్ ఏమండి, మనిషి చేసేది మనిషి చేస్తారు, దైవం చేసేది దైవం కూడా చేస్తారు కదండి. ఆ రకంగా నేను చెప్తాను, వేరే రాంగ్ గా మీరు తీసుకోకండి ఎవరుని ప్లీజ్. ఎందుకంటే మనం ఏదైతే మొక్కుకున్నామో ఆ మొక్కు తీరాలంటే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు అనుకోండి, అక్కడ ఉయ్యాలు అమ్ముతారండి. ఆ ఉయ్యాల కట్టి భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, ఎవరికైతే లేరో వాళ్ళైనా సరే వాళ్ళ ఇన్ కేసు వాళ్ళు రావడానికి అవ్వలేదంటే వాళ్ళ పేరు చెప్పి మనమేసి అక్కడ ఉయ్యాల కట్టచ్చండి. ఉయ్యాల కట్టి మాకు ఇలాగా పిల్లల భాగ్యాన్ని ఇవ్వు తండ్రి, ఎవరైతే మా పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ పేరు చెప్పి వాళ్ళకి పిల్లల సంతాన భాగ్యాన్ని ఇవ్వు తండ్రి అని చెప్పేసి, ఉద్యోగం లేదు ఉద్యోగ భాగ్యాన్ని ఇవ్వు తండ్రి, అలాగే పెళ్లి కావట్లేదు పెళ్లి అయ్యేలా చూడతానని చేసి ఇరుముడి కట్టి మళ్ళీ తర్వాత మీ గుడికి వస్తామని చెప్పేసి కూడా చెప్పుకోవాలండి. అలాగే అక్కడ ఏంటంటే నిత్యం అండి ఎప్పుడు 12:30 to 2 ఆ టైంలోని అన్నదానం అనేది జరిగిద్దండి. అన్నదానం దానిలో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు అన్నట్టయితే అంతా కష్టపడి అక్కడికి వెళ్తున్నాము, బాగుండిద్ది కాబట్టి ఫ్రీ భోజనం కూడా చేయడానికి ట్రై చేయండి. ఆ ఆపోజిట్ లోనే అక్కడ మనం దీపారాధన అది చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ అవి ఉన్నాయి. అవి కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటుపక్క నాగదేవతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మనం దీపారాధన చేయడానికి అవైలబిలిటీ, దాని ఆపోజిట్ డైరెక్షన్ లోనే మనం దీపారాధన అది చేసుకోవడానికి ఉంటుందండి. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చేసుకోండి. అలాగే మేము మా ఫ్యామిలీతో పాటు వెళ్ళాం కాబట్టి అక్కడ అన్నదానం కూడా చేయడానికి కొంచెం మా పిల్లలు, మా అమ్మగారు, మేము కొంచెం పిల్లలకి కూడా ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది అనేసి పిల్లలతో కూడా చేయించానండి. ఏం లేదండి, ఆ నలుగురికి సేవ చేసుకునే భాగ్యం మనం ప్రత్యేకించి గుడికి అది వెళ్ళి ప్రతి చోట చేయాలంటే ఒక్కోసారి కుదరొచ్చు, కుదరవచ్చు. అట్లీస్ట్ గుడికి వెళ్ళినప్పుడైతే ఇలాగ పిల్లలు చేపిస్తే పిల్లలు కూడా సరదా పడతారు అనే ఉద్దేశంతో నేను కూడా అలా చేయించానండి. మా పిల్లలిద్దరు కూడా బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఏముందంటే నలుగురు భోజనం పెట్టేది మనం ఇచ్చేది కాదు, ఏమీ కాదు. కావాలంటే మన దగ్గర ఎంతో కొంత సేవ చేసే ఫీలింగ్ పిల్లలకు కూడా, నలుగురికి వడ్డిచ్చాను అనే ఫీలింగ్ పిల్లలకి కూడా ఉంటుందనే ఉద్దేశంతో అలా పిల్లలతో కూడా చేయించాను. వాళ్ళు ముందు యాక్టివ్ గా చేశారు, సో అందుకని చెప్పేసానండి. పిల్లలు కూడా ఇలాంటి అటువంటి కొంచెం యాక్టివ్ చూపిస్తారు కదా అని చేసి నేను కూడా ఓకే అమ్మా అని చెప్పేసాను. అందుకే పిల్లలు కూడా యాక్టివ్ గా చేశారు. మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే పక్కన విరాళం అన్నమాట, నిత్య అన్నదానానికి మనం విరాళం కూడా ఇవ్వచ్చు అండి. మన దగ్గర ఎంత ఉంటే అంత, 50 ఉంటే 50, 100 ఉంటే 100, ఎంత ఉంటే అంత మనం పక్క ఈ ఎక్కడైతే భోజనం అది ఉందో దాని పక్కనే కౌంటర్ లో ఉందండి. మనం ఎంతైతే 1000 ఎంత చదివించాలంటే అంత చదివించుకోండి. ఆ ప్రాంగణం అంతా కూడా ఇంకా కడుతున్నారండి. నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడే కడుతున్నారు, సెకండ్ టైం ఇంకా అప్పటికప్పుడు ఇంకా అప్డేట్ అయింది, కడుతున్నారు. అందుకే పిక్స్ కూడా కొన్ని యాడ్ చేసాను చూడండి. కనుక మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ నా ఛానల్ది సబ్స్క్రైబ్ బట్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ అనేది ఓకే చేయండి. ఓకే చేయండి, గంట సింబల్ అది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఆల్ నా నోటిఫికేషన్స్ అని మీ దాకా రావాలంటే ఆల్ అని చెప్పేసి ఓకే అంటే మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక్క చిన్న లైక్ అండి. మీ లైక్ అయితే నాకు బూస్టింగ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉండిద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.